లాస్ట్ క్లాస్లో మనం వైల్ లూప్ అనేది స్టార్ట్ చేసాం. సో ఒక్కసారి రిపీట్ చేస్తూ ఈరోజు క్లాస్ కంటిన్యూ చేద్దాం. సో లాస్ట్ క్లాస్లో మనం వైల్ లూప్కి ఇఫ్ కండిషన్కి డిఫరెన్స్ ఏం చెప్పుకున్నాము. ఇఫ్ కండిషన్లో అయితే మీకు కండిషన్ పాస్ అయ్యేటప్పుడు ఈ బ్లాక్ ఏదైతే ఉందో ఇఫ్ అనే బ్లాక్, ఈ బ్లాక్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుందో ఇఫ్ బ్లాక్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ ఓన్లీ ఫర్ వన్ టైం. ఇఫ్లో మనకి కండిషన్ పాస్ అయ్యేటప్పుడు ఈ ఇఫ్ బ్లాక్ అనేది ఓన్లీ ఫర్ వన్ టైం, ఒకసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే వైల్ లూప్లో అయితే ఏం జరుగుతుందని, ఇన్ ద వైల్ లూప్ ఆల్సో యూ హ్యావ్ ఏ కండిషన్ సేమ్ లైక్ ఇఫ్లో ఎలా అయితే కండిషన్ ఉంటుందో వైల్లో కూడా మీకు కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ పాస్ అయితే ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద లూప్, అది లూప్ లోపలికి ఎంటర్ అవుతుంది. అండ్ ద లూప్ ఈస్ రిపీటింగ్ అగైన్ అండ్ అగైన్. లూప్ అనేది ఒకసారి కాదమ్మా, మల్టిపుల్ టైమ్స్ అలా రిపీట్ అవుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు రిపీట్ అవుతుంది? మీకు కండిషన్ పాస్ అయ్యేంత వరకు లూప్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది. వెన్ ఎవర్ ద కండిషన్ ఇస్ ఫెయిల్యూర్, ఎప్పుడైతే మీకు ఆ కండిషన్ ఫెయిల్ అవుతుందో దెన్ ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద లూప్. అప్పుడు మీకు లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో ఈ ప్రోగ్రామ్ చెప్పుకోవడం జరిగిందని. సో ఇక్కడ x ఈక్వల్ టు 10 అనే ఒక వాల్యూ తీసుకుని కండిషన్ చూడమా, x ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15, అంటే x వాల్యూ అనేది 15 కన్నా చిన్నది లేదా 15కి ఈక్వల్. ఎస్ కరెక్టే కదమ్మా, 10 ఇస్తా లెస్ దాన్ 15, 10 అనేది 15 కన్నా చిన్నది, కండిషన్ పాస్. సో కండిషన్ పాస్ అయ్యేటప్పుడు ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద లూప్ లోపలికి ఎంటర్ అవుతుంది. సో లూప్ లోపలికి ఎంటర్ అయ్యి మీకు ఏం ప్రింట్ అవుతుందమ్మా, ఇట్ విల్ ప్రింట్ ద ఎక్స్ వాల్యూ. వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ? ప్రజెంట్ మీకు ఎక్స్ వాల్యూ ఏముందమ్మా, ప్రజెంట్ ద ఎక్స్ వాల్యూ 10 అనేది ప్రింట్ అవుతుంది. సో ఆఫ్టర్ ప్రింటింగ్ ద 10 ప్రింట్ అయిన తర్వాత 10 ప్లస్ ప్లస్, 10 ప్లస్ ప్లస్ అంటే 11. సో 11 అనేది కూడా మీకు 15 కన్నా చిన్నది. సో ఇట్ విల్ ప్రింట్ ద 11 ఆల్సో, 11 కూడా మీకు ప్రింట్ అవుతుంది. సో అలా మీకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రింట్ అవుతుందమ్మా, 10 నుంచి 15 వరకు ప్రింట్ అవుతుంది. ఆఫ్టర్ ప్రింటింగ్ ద 15 ప్లస్ ప్లస్ మీన్స్ 16 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15. 16 అనేది 15 కన్నా చిన్నది. నో, ఇట్స్ రాంగ్ కదమ్మా. సో 16 అనేది 15 కన్నా చిన్నది అనేది రాంగ్ అవుతుంది. ఇట్ విల్ కమ్ అవుట్, బయటకు వచ్చేస్తుంది. బట్ అప్పటికే మనకి వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రింట్ అయి ఉంటాయమ్మా, 10 నుంచి 15 వరకు ప్రింట్ అయి ఉంటుంది. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో దీనిపైన మనం నోట్స్ అనేది మాట్లాడుకున్నాం. ఈ ప్రోగ్రామ్ కూడా నేను మీకు షేర్ చేయడం జరిగింది. సో ఎవరి దగ్గర ఈ ప్రోగ్రామ్ లేకపోతే నేను ఈ ప్రోగ్రామ్ ఒకసారి షేర్ చేస్తున్నా. ప్లీజ్ సేవ్ ద ప్రోగ్రామ్ విత్ యూ. మీ ప్రోగ్రాంలో ఒక చిన్న మాడిఫికేషన్ చేస్తాను. అవుట్పుట్ ఏంటనేది మీరు ఒకసారి గెస్ చేయండి. ఎక్స్ వాల్యూ 10 కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ మేక్ ఇట్ యాజ్ ఎ 20. సో ఇప్పుడు మీకు కండిషన్ పాస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందమ్మా? ఇస్ దట్ కండిషన్ పాస్ ఆర్ ఫెయిల్? మా కండిషన్ ఫెయిల్ అవుతుంది కదా, కండిషన్ విల్ బి ఫెయిల్యూర్. ఎందుకమ్మా, 20 ఈస్ లెస్ దాన్ 15, 20 అనేది 15 కన్నా చిన్నది. నో, ఇట్స్ రాంగ్. సో కండిషన్ ఫెయిల్ అయ్యేటప్పుడు అది లోపలికి వెళ్తుందమ్మా, లూప్ లోపలికి ఎంటర్ అవుతుందా? నో, ఇట్ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద లూప్ లోపలికి ఎంటర్ కాదు. సో రన్ చేస్తే సో దర్ ఈజ్ నో అవుట్పుట్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్కి మీకు ఎలాంటి అవుట్పుట్ అనేది రాదు. చూడండి, ఇన్ ద కన్సోల్ యూ కాంట్ సీ ఎనీ అవుట్పుట్. వై? బికాస్ మనకి కండిషన్ ఫెయిల్ అయ్యేటప్పుడు ఇది లూప్ లోపలికి ఎంటర్ కాదు. ఓకే, ఇట్ ఈస్ అబౌట్ ద వైల్ లూప్. అంటే వైల్ లూప్లో మనం ఏం నేర్చుకున్నాము, కండిషన్ పాస్ అయితేనే లూప్ లోపలికి వెళ్తాం, కండిషన్ ఫెయిల్ అయితే లూప్ లోపలికి వెళ్ళదు. ఓకే, బట్ దీని నెక్స్ట్ ఇంకో లూప్ ఉందమ్మా, డూ వైల్. టేక్ ద హెడింగ్ DO డూ వైల్. సో డూ వైల్ కూడా సిమిలర్ టు వైల్ లూప్ లానే ఉంటుంది. బట్ ఒక చిన్న వేరియేషన్ ఏంటో చూద్దాం. ఎస్, అబ్జర్వ్ ద ఎగ్జాంపుల్. x ఈక్వల్ టు 50 అని తీసుకున్నాను. x ఈక్వల్ టు 50. డూ అనగానే ఏం జరుగుతుందంటే వితౌట్ ఎనీ కండిషన్ చెకింగ్, ఎలాంటి కండిషన్ చెకింగ్ లేకుండా డైరెక్ట్లీ ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద లూప్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. వితౌట్ ఎనీ కండిషన్ చెకింగ్ డైరెక్ట్లీ ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద లూప్ లోపలికి ఎంటర్ అవుతుంది. సో లూప్లో ఎంటర్ అయ్యేటప్పుడు మనకి ఫస్ట్ ఎక్స్ వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. ఎక్స్ అంటే ఏం ప్రింట్ అవుతుంది? కెన్ యూ గెస్ వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ? ప్రజెంట్లీ ద ఎక్స్ వాల్యూ ఈస్ 50. సో యాజ్ ఇట్ ఈస్గా మీకు 50 అనేది ప్రింట్ చేస్తుంది. ఆఫ్టర్ ప్రింటింగ్ ద 50, ఇక్కడ 50 ప్రింట్ అయిన తర్వాత ఎక్స్ ప్లస్ ప్లస్, ఎక్స్ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే 50 ప్రింట్ అవుతుంది, 50 ప్రింట్ అయిన తర్వాత ఎక్స్ వాల్యూ ఎంతకు రీచ్ అవుతుందమ్మా, ఎక్స్ వాల్యూ రీచ్ టు 51. ప్లస్ ప్లస్ అంటే అర్థం ఏంటమ్మా, +1 కదా. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ అనేది 51కి రీచ్ అవుతుంది.
సో 51కి రీచ్ అయిన తర్వాత ఇప్పుడు ఇది కండిషన్ చెక్ చేసుకుంటుంది. అంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ఫస్ట్ లూప్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఫ్రమ్ సెకండ్ లూప్ ఆన్వర్డ్స్, సెకండ్ లూప్లో ఎంటర్ అయ్యే దగ్గర నుంచి ప్రతిసారి ఇది మీకు ఏం చేస్తుందమ్మా, కండిషన్ని చెక్ చేసుకుంటుంది. సో నా ఇట్ విల్ చెక్ ద 51 ఈస్ లెస్ దాన్ 20. మా ఎక్స్లో ఎంత ఉందమ్మా ప్రజెంట్ వాల్యూ 51 ఉంది కదా, 51 ఈస్ లెస్ దాన్ 20. 51 అనేది 20 కన్నా చిన్నదా? నో, కండిషన్ ఈస్ ఫెయిల్యూర్. కండిషన్ ఫెయిల్ అవుతుంది కదమ్మా. సో కండిషన్ ఫెయిల్ అయ్యేటప్పుడు ఇంకా సెకండ్ లూప్లోకి వెళ్తుందా? నో, ఇట్ విల్ నాట్ గో టు ద సెకండ్ టైం లూప్, ఇట్ విల్ కమ్ అవుట్, బయటకు వచ్చేస్తుంది. బట్ ఆల్రెడీ 1 వాల్యూ వాజ్ ప్రింటెడ్, ఆల్రెడీ మీకు ఒక వాల్యూ ఇక్కడ ప్రింట్ అయి ఉందమ్మా. సో అంటే రన్ చేస్తే మీకు అవుట్పుట్ ఏమొస్తుంది గెస్ చేయగలుగుతారమ్మా? వాట్ ఈస్ ద అవుట్పుట్ ఇఫ్ ఐ రన్ ద ప్రోగ్రామ్? ఇంకోసారి ఆలోచించండి అందరూ కూడా. ఎనీ గెస్సింగ్? 50 ప్రింట్ అవుతుందా, 51 ప్రింట్ అవుతుందమ్మా? ఒకసారి ఆలోచించండి. సో ఇనీషియల్గా ఎక్స్లో వాల్యూ ఎంత ఉందమ్మా? ఇనీషియల్లీ ద ఎక్స్ వాల్యూ ఈస్ 50. డూ అనగానే డైరెక్ట్గా లోపలికి వెళ్తుంది. సో ఎక్స్ వాల్యూని ఫస్ట్ ప్రింట్ చేస్తుంది. ఎక్స్ వాల్యూ అంటే మీకు ఏం ప్రింట్ అవుతుందమ్మా? వాట్ ఈస్ ద వాల్యూ ఇన్సైడ్ ద ఎక్స్? ఇన్సైడ్ ద ఎక్స్ ద వాల్యూ ఈస్ 50. ఫస్ట్ మీకు ఏం ప్రింట్ అవుతుంది? ఇక్కడ 50 ప్రింట్ అవుతుంది. 50 ప్రింట్ అయిన తర్వాత నౌ ద ఎక్స్ వాల్యూ ఈస్ 51. ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు ఎక్స్ వాల్యూ ఎంత రీచ్ అవుతుందమ్మా? 51. బట్ 51కి రీచ్ అయిన తర్వాత మనం దాన్ని ఏమైనా ప్రింట్ చేస్తున్నామా? ఆఫ్టర్ దిస్ ఎక్స్ ప్లస్ ప్లస్ ఈజ్ దర్ ఎనీ సిస్ అవుట్? ఏమైనా సిస్ అవుట్ ఉందా అమ్మా? లేదు కదా. సో 51కి రీచ్ అయింది, బట్ వీఆర్ నాట్ ప్రింటింగ్ దిస్ 51. మనం ఏమి ప్రింట్ చేయట్లేదు. మనం ప్రింట్ చేసేది ఏంటమ్మా? వీఆర్ ప్రింటింగ్ ఓన్లీ ద ఎక్స్. ఇనీషియల్గా ఎక్స్ వాల్యూని ప్రింట్ చేస్తున్నాం, 50 ప్రింట్ అయింది. సో తర్వాత ఎక్స్ వాల్యూ 51కి రీచ్ అయింది, బట్ వీఆర్ నాట్ ప్రింటింగ్ ఇట్. సో ఇది బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద సెకండ్ లూప్, సెకండ్ టైం లూప్లోకి ఎంటర్ అవ్వడానికి ముందరగా ఇట్ విల్ చెక్ 51 ఈస్ లెస్ దాన్ 20. 51 అనేది 20 కన్నా చిన్నదా అని చెక్ చేస్తుంది. నో, కండిషన్ ఫెయిల్ అవుతుంది, ఇట్ విల్ కమ్ అవుట్, బయటకు వచ్చేస్తుంది. బట్ ఆల్రెడీ మనకి ఏం ప్రింట్ అయి ఉంటుందమ్మా? ఆల్రెడీ ఇట్ వాస్ ప్రింట్ 50. ఒకసారి రన్ చేసి చూద్దాం. ద అవుట్పుట్ విల్ బి 50. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ 51కి రీచ్ అయినా కూడా మనం దాన్ని ఎక్కడ కూడా ప్రింట్ చేయట్లేదు. సో ఇట్ ఈస్ నాట్ ప్రింటింగ్ 51, ఇట్ ఈస్ ప్రింటింగ్ 50 ఓన్లీ. అయితే వైల్కి డూ వైల్కి డిఫరెన్స్ ఏంటి అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఏం చెప్తారు? వైల్ లూప్లో ఆఫ్టర్ కండిషన్ చెకింగ్ ఓన్లీ ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద లూప్. కండిషన్ చెకింగ్ తర్వాత లూప్ లోపలికి ఎంటర్ అవుతుంది. బట్ డూ వైల్లో ఫస్ట్ డైరెక్ట్లీ ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద లూప్ without any condition check. So after completion of the first loop, from the second loop onwards it will check the condition. రెండో లూప్ నుంచి కండిషన్ చెక్ చేస్తుంది. ఫస్ట్ లూప్లో ఎంటర్ అయ్యేటప్పుడు ఎలాంటి కండిషన్ చెకింగ్ అనేది ఉండదు. సో ఇదే విషయాన్ని ఒకసారి నోట్బుక్లో చెప్తా రాసుకున్నామా. టుడేస్ అవర్ హెడింగ్ ఈస్ డూ వైల్. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మీరు వైల్ లూప్ నోట్స్ తీసుకున్నారమ్మా, దాని కంటిన్యూషన్ ఈరోజు డూ వైల్ అని హెడింగ్ తీసుకో. సో నోట్ ఇట్ డౌన్. In do while, directly it will enter into the loop. Without any condition check. Next one. After the first loop, from the second loop onwards, it will verify the condition. సెకండ్ లూప్ నుంచి ప్రతిసారి మీకు కండిషన్ అనేది చెక్ చేసుకుంటాం. రైట్ అండి. సో ఐల్ షేర్ ద ప్రోగ్రామ్ విత్ యూ. నేను ఈ ప్రోగ్రామ్ మీకు షేర్ చేస్తాను. సేవ్ ద ప్రోగ్రామ్. చూడమ్మా, చాట్ బాక్స్లో ప్రోగ్రామ్ పంపించాను, సేవ్ చేసుకోండి. రైట్. నెక్స్ట్ ఇంకో చిన్న హెడింగ్ తీసుకున్నాము. ఫర్ లూప్ అని చెప్పి ఒక హెడింగ్ తీసుకోండి. రైట్, ఒకసారి చూడండి. ఫర్ లూప్ మనం ఏ సిచ్యువేషన్లో యూజ్ చేస్తాం అంటే, ఇఫ్ యూ వాంట్ టు రిపీట్ ఎ టాస్క్, వినండి అమ్మా, ఏం రాయొద్దు, మళ్ళీ నోట్స్ చెప్తాను. సో ఇఫ్ యూ వాంట్ టు రిపీట్ ఎ టాస్క్ ఫర్ ఎ పర్టికులర్ నెంబర్ ఆఫ్ టైమ్స్, ఏ స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ టైమ్స్, మీరు ఒక పర్టికులర్ టాస్క్ని
ఒక 5 టైమ్స్ లేదా ఒక 10 టైమ్స్ లేదా ఒక 100 టైమ్స్ లేదా ఒక 1000 టైమ్స్ ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ఒక టాస్క్ని రిపీట్ చేయాలి అనుకుంటే బెటర్ గో విత్ ఫర్ లూప్. బెటర్ మనం ఫర్ లూప్లోకి వెళ్ళడం మంచిదని. సో ఇక్కడ చూడండి, ఫర్ లూప్లో నేను జస్ట్ రమేష్ని ప్రింట్ చేయమని చెప్పానమ్మా. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ రమేష్. సో ఎన్నిసార్లు ప్రింట్ చేస్తుంది? ఇట్ ఈస్ ప్రింటింగ్ ఫర్ 5 టైమ్స్. సో చూడండి, బాటంలో యూ కెన్ సీ ద రమేష్ ఈస్ ప్రింటింగ్ ఫర్ 5 టైమ్స్. సో ఐ వాంట్ టు ప్రింట్ ఇట్ ఫర్ 10 టైమ్స్. సో ఫర్ లూప్లో జస్ట్ 10 అని ఇవ్వండి. ఐల్ ఎక్స్ప్లెయిన్ ద సింటాక్స్. నేను సింటాక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా, ఒక 2 minutesలో వెయిట్ చేయండి. సో ఇక్కడ నేను 10 అని ఇస్తే మనకి ఇది ఎన్నిసార్లు రిపీట్ అవుతుందమ్మా? నౌ ద రమేష్ ఈస్ ప్రింటింగ్ ఎగ్జాక్ట్లీ ఫర్ 10 టైమ్స్. 10 టైమ్స్ మీకు ప్రింట్ అవుతుంది. సో అదే ఇక్కడ మనం 100 అని ఇచ్చాం అనుకోండి, ఇట్ ఈస్ ప్రింటింగ్ ఫర్ 100 టైమ్స్. సో మనం 1000 అని ఇచ్చాం అనుకోండి, ఇట్ ఈస్ ప్రింటింగ్ ఫర్ 1000 టైమ్స్. యువర్ విష్. సో మీరు ఒక టాస్క్ని ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయాలి అనుకున్నట్టయితే బెటర్ యూ కెన్ చూస్ ద ఫర్ లూప్. సో వాట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ ఫర్ లూప్? అసలు ఫర్ లూప్కి సింటాక్స్ ఏంటమ్మా? సో అబ్జర్వ్ ద సింటాక్స్ హియర్. ఒకసారి సింటాక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అబ్జర్వ్ చేయండి. ద ఫస్ట్ వన్ ఈస్ ద ఇనీషియలైజేషన్. ఫర్ లూప్లో ఇనీషియల్గా మనం ఏం రాసాం చూడమ్మా, ఇంట్ i ఈక్వల్ టు 1 అని రాశారు కదా, ఇంట్ i ఈక్వల్ టు 1. సో దీన్ని ఏమంటున్నారమ్మా? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇనీషియలైజేషన్. సో యూ కెన్ ఇనీషియలైజ్ విత్ ఎనీ వేరియబుల్. మీరు ఏ వేరియబుల్తో అయినా ఇనీషియలైజేషన్ చేయొచ్చమ్మా. మీరు కూడా ఐఏ తీసుకోవాలని ఏం లేదు. మీరు ఎక్స్ తీసుకోండి, వై తీసుకోండి, జెడ్ తీసుకోండి, యువర్ విష్. మీరు ఏదైనా ఒక వేరియబుల్ ఇక్కడ తీసుకోవచ్చు. సో నేను ఎగ్జాంపుల్గా i ఈక్వల్ టు 1తో ఇనీషియలైజ్ చేశాను. సెకండ్ వన్ ఈస్ ద కండిషన్ చెక్. ఈ కండిషన్ పాస్ అయితేనే లూప్ లోపలికి వెళ్తుంది. కండిషన్ ఫెయిల్ అయితే ఇట్ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద లూప్ లోపలికి వెళ్ళదు. మా ఇనీషియల్గా ఐలో వాల్యూ ఏముందమ్మా? ఇనీషియల్గా ఐలో 1 అనే వాల్యూ ఉంది. ఈ కండిషన్ పాస్ ఆఫ్ ఐలో ఒకసారి ఆలోచించడమ్మా. 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. కరెక్టే కదమ్మా? 1 అనేది 5 కన్నా చిన్నదే కదా. 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ఎస్, ద కండిషన్ ఈజ్ పాస్. సో ఎప్పుడైతే మీకు ఈ కండిషన్ పాస్ అవుతుందో ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద లూప్ లోపలికి ఎంటర్ అవుతుందమ్మా. ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద లూప్. సో లూప్ లోపలికి ఎంటర్ అయ్యి రమేష్ అనేది ఒకసారి ప్రింట్ అవుతుంది. రమేష్ ఈజ్ ప్రింటింగ్ ఫర్ ఫస్ట్ టైం. సో ఆఫ్టర్ ప్రింటింగ్ దట్ రమేష్ ప్రింట్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఈ లాస్ట్ వన్ దీన్ని ఇంక్రిమెంటేషన్ లేదా డిక్రిమెంటేషన్. మనం 1 నుంచి 5కి రీచ్ అవ్వాలి. మనం 1 to 5కి రీచ్ అవ్వాలి అంటే ఇక్కడ ఏం చేస్తామా? ఇంక్రిమెంటేషన్ ప్లస్ అనేది చేస్తాం. ఇనీషియల్గా ఐలో 1 ఉండేదమ్మా. ఇప్పుడు ఇంక్రిమెంటేషన్ చేసిన తర్వాత ఐ వాల్యూ ఎంత అవుతుంది? 2 అవుతుంది. సో ఐ వాల్యూ 2కి రీచ్ అయిన తర్వాత అగైన్ ఇట్ విల్ చెక్ ద కండిషన్. మా ఇనీషియల్గా ఐలో 1 ఉండేదమ్మా. ఇప్పుడు ఈ ప్లస్ చేస్తే ఏమవుతుంది? ఐ వాల్యూ విల్ బి 2 అవుతుంది. సో నౌ ఇట్ విల్ చెక్ ద 2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. కరెక్టే కదమ్మా? 2 అనేది 5 కన్నా చిన్నదే కదా. సో 2 అనేది 5 కన్నా చిన్నది. సో అగైన్ ఇట్ విల్ ప్రింట్ ద రమేష్. మళ్ళీ లూప్ లోపలికి వెళ్ళి మీకు రమేష్ అనేది మళ్ళీ ప్రింట్ అవుతుంది. సో నౌ 2++. అంటే అర్థం ఏంటమ్మా? 2++ అంటే 3. సో ఇట్ విల్ వెరిఫై ద 3 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. కరెక్టే కదమ్మా? 3 అనేది 5 కన్నా చిన్నదే కదా. సో ఇట్ విల్ ప్రింట్ ద రమేష్ ఫర్ థర్డ్ టైం. సో అగైన్ 3++ అంటే ఏంటమ్మా? 4 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. సో అగైన్ మీకు రమేష్ ప్రింట్ అవుతుంది. 4++ అంటే ఎంతమ్మా? 5. సో 5 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. సో అగైన్ ద కండిషన్ ఈజ్ రైట్ అమ్మా. సో మీకు రమేష్ అనేది 5th టైం ప్రింట్ అవుతుంది. సో నౌ 5++ అంటే అర్థం ఏంటమ్మా? 5++ అంటే 6 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. 6 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. మీ కండిషన్ ఫెయిల్ అవుతుంది. ఇట్ విల్ కమ్ అవుట్. ఎప్పుడైతే కండిషన్ ఫెయిల్ అవుతుందో ఇంకా అది లూప్ లోపలికి వెళ్ళదమ్మా. లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది. ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద లూప్. సో ఎవరైనా మిమ్మల్ని ఫర్ లూప్ తాలూకా సింటాక్స్ చెప్పమంటే ఎలా చెప్తారమ్మా? ఫర్ లూప్లో ద ఫస్ట్ వన్ ఈజ్ ద ఇనీషియలైజేషన్. ద సెకండ్ వన్ ఈజ్ ద కండిషన్ చెక్. కండిషన్ పాస్ అయితేనే లూప్ లోపలికి వెళ్తుంది. కండిషన్ ఫెయిల్ అయితే బయటకు వచ్చేస్తుంది. కండిషన్ పాస్ అయితేనే ఇక్కడ నుంచి లూప్ లోపలికి వెళ్తుంది. కండిషన్ ఫెయిల్ అయితే బయటకు వచ్చేస్తుంది. ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ ద లూప్ ఒకసారి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇట్ విల్ గో విత్ ద లాస్ట్ వన్. వాట్ ఈస్ ద లాస్ట్ వన్? ఇంక్రిమెంటేషన్ ఆర్ డిక్రిమెంటేషన్. మన అవసరాన్ని బట్టి ఇక్కడ మనం ఇంక్రిమెంటేషన్ అని వాడుకోవచ్చు లేదా డిక్రిమెంటేషన్ అని వాడుకోవచ్చు. సో 1 నుంచి 5కి రీచ్ అవ్వాలి అంటే వీ షుడ్ గో ఫర్ ద ఇంక్రిమెంటేషన్. ఆఫ్టర్ దిస్ ఇంక్రిమెంటేషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్తుందమ్మా? అగైన్ ఇట్ విల్ గో టు ద కండిషన్ చెక్లోకి వెళ్తుంది. మళ్ళీ కండిషన్ చెక్ పాస్ అయితే లోపలికి వెళ్తుంది. కండిషన్ చెక్ ఫెయిల్ అయితే బయటకు వచ్చేస్తుంది.
సో ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది అగైన్ ఇది సైకిల్ ఇలా తిరుగుతూనే ఉంటుంది. ఇట్ ఈస్ ద సైకిల్ ఇలా తిరుగుతూనే ఉంటుంది. కండిషన్ పాస్ అయ్యేంత వరకు లూప్ ఇలా రిపీట్ అవుతుంది. కండిషన్ ఎప్పుడైతే మనకి ఈ కండిషన్ ఫెయిల్ అవుతుందో ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది. సి ఒక్కసారి ఫర్ లూప్ కోసం ఒక చిన్న నోట్స్ చెప్తా రాసుకోండి. సో ఫస్ట్ ఫర్ లూప్కి సింటాక్స్ చెప్తానమ్మా. ఫర్ లూప్ ఒకసారి ఇలా మీ నోట్స్లో రాయండమ్మా. ఫర్ ఇంట్ i = 1 నోట్స్లో రాయండి, పర్వాలేదు, డోంట్ వరీ. ఫర్ ఇంట్ i = 1 సెమీకోలన్. చాలామంది ఇక్కడ బై మిస్టేక్ కామా ఇస్తారమ్మా. కామా కాదు, ఇది సెమీకోలన్. ఓకే. అగైన్ i ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఎగ్జాంపుల్గా నేను ఈ కండిషన్ ఇచ్చాను అంతేనమ్మా. i ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. అగైన్ సెమీకోలన్. The last one is i++. ఓకే. సో ఇక్కడ ఇలా బ్రాకెట్స్ ఓపెన్, బ్రాకెట్స్ క్లోజ్, లోపల ఏదైనా ఒక స్టేట్మెంట్ రాసుకున్నాము. ఎగ్జాంపుల్గా ఏదో system.out.println సమ్ రమేష్ అను, సురేష్ అను, సంథింగ్ ఏదో ఒక నేమ్ ఇవ్వండి. మరి దీనికి సింటాక్స్ ఏంటమ్మా? వాట్ ఈస్ ద సింటాక్స్ హియర్? దిస్ ఫస్ట్ వన్ ఈస్ ద ఇనిషియలైజేషన్. అమ్మ ఇక్కడ చాలామంది ఒక తప్పు చేస్తూ ఉంటారు. బిగినర్స్ అందరూ కూడా. ఏంటో తప్పో చూడండి. ఇంట్ i రాయమని చెప్తే వాళ్ళు ఇంట్ i రాయరు, ఓన్లీ i = 1 అని రాస్తారు. అలా రాయకూడదమ్మా. కంపల్సరీ మీరు ఇంట్ i అనే రాయాలి. డిక్లరేషన్ ఈజ్ కంపల్సరీ. అండ్ కొంతమంది ఇంట్ i రాసేటప్పుడు ఇంట్కి ఐకి మధ్యలో స్పేస్ ఇవ్వడం మర్చిపోతారమ్మా. మా డేటా టైప్కి మీ వేరియబుల్కి మధ్యలో కంపల్సరీ స్పేస్ ఉండాలి. డేటా టైప్కి మీ వేరియబుల్కి అంటే ఇంట్కి ఐకి మధ్యలో కంపల్సరీ స్పేస్ అనేది ఇవ్వాలి. డోంట్ ఫర్గెట్. అండ్ కొంతమంది ఈ సెమీకోలన్ ఇవ్వడం మర్చిపోయి కామాలు పెడతా ఉంటారు. అది కూడా వర్క్ అవ్వదమ్మా. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇక్కడ సెపరేటర్ అనేది సెమీకోలనే యూజ్ చేయాలి. ఓకే, రైట్, నోట్ ఇట్ డౌన్. ది ఫస్ట్ వన్ ఈస్, ఇక్కడ ఒక చిన్న యారో మార్క్ తీసుకోండి. ఇంట్ i = 1. దీన్ని ఏమంటారమ్మా? ఇనిషియలైజేషన్. నోట్ ఇట్ డౌన్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇనిషియలైజేషన్. రైట్. ద సెకండ్ వన్, దీని దగ్గర ఒక చిన్న యారో మార్క్ తీసుకున్నాము. దీన్ని కండిషన్ చెక్ అంటారు. నోట్ ఇట్ డౌన్. కండిషన్ చెక్. ఇక్కడ ఈ కండిషన్ పాస్ అయితేనే లూప్ లోపలికి వెళ్తుందమ్మా. ఈ కండిషన్ ఫెయిల్ అయితే లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది. రైట్. ద లాస్ట్ వన్ i++ అని ఉంది కదమ్మా. ఇక్కడ మనం ఇంక్రిమెంటేషన్ కానీ లేదా డిక్రిమెంటేషన్ కానీ తీసుకోవచ్చు. సో ఇక్కడ ఏం రాస్తారంటే ఐదర్ ఇంక్రిమెంటేషన్ ఆర్ డిక్రిమెంటేషన్. ఐదర్ ఇంక్రిమెంటేషన్ ఆర్ డిక్రిమెంటేషన్. అయితే కొంతమందికి డౌట్ ఉంటుందమ్మా, ఎప్పుడు ఇంక్రిమెంటేషన్ చేయాల్సి ఉంటుంది, ఎప్పుడు డిక్రిమెంటేషన్ చేయాల్సి ఉంటుంది. అది ఫ్యూచర్లో మీ అవసరాన్ని బట్టి వాడుతూ ఉంటారు. ప్రజెంట్ అయితే మనం 1 నుంచి 5కి రీచ్ అవ్వాలి. 1 నుంచి 5 అంటే దాని అర్థం ఏంటమ్మా? ప్లస్సే కదా. 1 అనేది చిన్న నెంబర్, 5 అనేది పెద్ద నెంబర్. అంటే 1 కన్నా 5 పెద్దది. సో ఇలా 1 నుంచి 5కి రీచ్ అవ్వాలి అంటే మీరు ఏం చేయాలమ్మా? ప్లస్ చేయాలి. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 ఉంది అనుకోండి, ఇక్కడ 1 ఉంది అంటే మీరు 5 నుంచి 1కి రావాలి. అంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్కి రావాలి. అప్పుడు ఇక్కడ మీరు ఏం చేయాల్సి ఉంటుందమ్మా? యూ షుడ్ గో విత్ ఏ మైనస్. అంటే మీరు చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి వెళ్ళాలి అంటే ప్లస్ చేస్తారు. అదే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్కి రావాలి అంటే మైనస్ చేస్తారు. ప్రజెంట్ మనం 1 నుంచి 5కి రీచ్ అవ్వాలి అంటే మనం ఇక్కడ ఏం చేయాల్సి ఉంటుందమ్మా? ప్లస్ అనేది చేయాల్సి ఉంటుంది. రైట్. సో ఈ ఫర్ లూప్కి ఎగ్జాంపుల్ నేను మీకు పంపిస్తాను. ప్లీజ్ సేవ్ ద ప్రోగ్రామ్. మా ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మన 10:40 క్లాస్లోకి రండమ్మా. అండ్ ఈరోజు ఎవరైనా కొత్తగా యాడ్ అయిన వాళ్ళు ఉన్నా కూడా 10:40 క్లాస్కి రండి. మీకు బిగినింగ్ నుంచి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి. ఐ విల్ రెక్టిఫై యువర్ ఇష్యూస్. మీరు ఎవరికైనా ఎక్లిప్స్ ఇన్స్టలేషన్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మీరు 10:40 క్లాస్లో స్క్రీన్ షేర్ చేయండి అమ్మా. రైట్. సో ఆఫ్టర్ దిస్ ఫర్ లూప్ ఒక చిన్న మోడిఫికేషన్ అమ్మా. ఈ ఫర్ లూప్ ప్రోగ్రామ్లో చిన్న మోడిఫికేషన్ చేద్దాం. ఇక్కడ నేను i వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. అంటే ఇక్కడ రమేష్కి బదులుగా ఐ వాంట్ టు ప్రింట్ ద i. సో ఇక్కడ ఈ రమేష్ తీసేసి రమేష్ ప్లేస్లో నేను i ఇచ్చాను అనుకోండి అమ్మా, ఏం జరుగుతుంది? i అనే క్యారెక్టర్ మనకి ఎన్నిసార్లు ప్రింట్ అవుతుందమ్మా? 5 టైమ్స్ ప్రింట్ అవుతుంది. చూడండి, రన్ చేద్దాం. ఎందుకమ్మా iని డబుల్ కొటేషన్లో పెట్టాం కదా. మీరు ఏదైనా ఒక వేరియబుల్ని ఇలా డబుల్ కొటేషన్లో పెట్టారనుకోండి, ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూ మీకు ప్రింట్ అవ్వదమ్మా. ఆ వేరియబుల్లే ప్రింట్ అవుతుంది. ఎందుకమ్మా? డబుల్ కొటేషన్ అంటే అర్థం ఏంటి? స్ట్రింగ్ కదా. సో ఇట్ విల్ ప్రింట్ దట్ స్ట్రింగ్. ఆ స్ట్రింగ్ని ప్రింట్ చేస్తుంది. i అనేది మనకు ప్రింట్ అవుతుంది. బట్ నా రిక్వైర్మెంట్ iని ప్రింట్ చేయడం కాదమ్మా. i లోపల ఉండే వాల్యూ ప్రింట్ అవ్వాలి. అంటే 1 2 3 4 5. సో ఈ నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వేరియబుల్స్ని డబుల్ కొటేషన్స్లో పెట్టకూడదు.
సో వితౌట్ డబుల్ కొటేషన్ మనం ఐని ప్రింట్ చేస్తున్నాం. వీఆర్ ప్రింటింగ్ ద ఐ వితౌట్ డబుల్ కొటేషన్. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. రన్ చేసి చూస్తే మీకు ఐ వాల్యూ చూడమో 1 నుంచి ఎక్కడి వరకు ప్రింట్ అయింది, 1 to 5 వరకు మనకి ఐ వాల్యూ అనేది ప్రింట్ అయింది. ఫైన్. సో ఇక్కడ ఇంక్రిమెంటేషన్ 1 అంటే ప్లస్ ప్లస్ అంటే అర్థం ఏంటమ్మా, +1 +1 +1 అంటే ఇనీషియల్గా ఐ వాల్యూ 1 ప్రింట్ అయింది. 1 + 1 అంటే ఎంతమ్మా 2, 2 + 1 3, 3 + 1 అంటే 4, 4 + 1 5. అంటే ఇక్కడ ప్లస్ ప్లస్ అంటే అర్థం ఏంటమ్మా, ఇంక్రిమెంటేషన్ విత్ 1 అంటే +1 +1 +1 +1. బట్ నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇలా +1 కాదమ్మా, +2 కావాలి. ఐ వాంట్ టు ఇంక్రిమెంటేషన్ విత్ 2 అంటే +2 +2 +2 కావాలి. ఏం చేద్దామమ్మా, ఇక్కడ ఐ ప్లస్ ప్లస్ రాయడానికి బదులుగా మా ఐ ప్లస్ ప్లస్ అని రాయడానికి బదులుగా ఐ ఈక్వల్ టు I+2, ఐ ఈక్వల్ టు I+2. ఎందుకమ్మా రీజన్ ఏంటి, ఐ ప్లస్ ప్లస్ అంటే అర్థం ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఐ ప్లస్ ప్లస్? ఐ ప్లస్ ప్లస్ అంటే మన భాషలో ఐ ఈక్వల్ టు I+1, ఐ ఈక్వల్ టు I+1 అంటే +1 +1 +1. బట్ నాకు ఇప్పుడు ఏం కావాలమ్మా, +2 కావాలి. సో సింపుల్గా నేను ఏం రాస్తున్నాను, ఐ ఈక్వల్ టు I+2 రాస్తున్నాను. రన్ చేసి చూద్దాం. సో రన్ చేసి చూస్తే మీకు ఇనీషియల్గా ఐ వాల్యూ ఏం ప్రింట్ అవుతుందమ్మా, ఇనీషియల్ ఇది ఐ వాల్యూ ఈజ్ 1. సో 1 ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ మీకు 1 + 2, 1 + 2 అంటే ఏం ప్రింట్ అవుతుందమ్మా 3, 3 + 2 అంటే ఎంతమ్మా, 3 + 2 ఈజ్ నథింగ్ బట్ 5. ఓకే, ఇంక్రిమెంటేషన్ విత్ 2 వరకు బాగానే ఉందమ్మా. బట్ ఐ నీడ్ ఎ షార్ట్ కట్ ఫర్ దిస్. నాకు దీనికి కూడా షార్ట్ కట్ కావాలి. ఐ ఈక్వల్ టు I+2కి షార్ట్ కట్ ఏంటి? మనం రీసెంట్గా ఆపరేటర్స్ అనే ఒక టాపిక్ మాట్లాడుకున్నాము. ఆల్రెడీ నేను మీకు ఆ డాక్యుమెంట్ కూడా షేర్ చేశాను, ఆపరేటర్స్. సో అర్థమెటిక్ ఆపరేటర్ అని, రిలేషనల్ ఆపరేటర్ అని చూపిస్తాను. ఐల్ షో ద డాక్యుమెంట్. అసైన్మెంట్ ఆపరేటర్ అని. సో మనం కొన్ని ఆపరేటర్స్ని రీసెంట్గా ప్రీవియస్ క్లాసెస్లో మాట్లాడుకున్నాము. జావాలో ఆపరేటర్స్ చూడండి, అర్థమెటిక్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, కాంకాటినేషన్ ఆపరేటర్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అని మనం రీసెంట్గా మేబీ లాస్ట్ క్లాస్లో కానీ బిఫోర్ దట్ ఒక క్లాస్ ముందర కానీ మనం ఈ ఆపరేటర్స్ని మాట్లాడుకున్నాం. ఇందులో లాస్ట్ ఆపరేటర్ ఏం చెప్పానమ్మా, అసైన్మెంట్ ఆపరేటర్ ఈక్వల్ టు ఈజ్ కాల్డ్ యాజ్ ఏ అసైన్మెంట్ ఆపరేటర్ అని ఇంతవరకు మాట్లాడుకున్నాం. దీని కంటిన్యూషన్ నేను మీకు కొన్ని షార్ట్ కట్స్ చెప్పాను. ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, స్టార్ ఈక్వల్ టు. మీ ప్రోగ్రామ్లో ఎక్కడైనా మీకు x + = 5 అని కనిపిస్తే దీని మీనింగ్ ఏంటమ్మా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? ద మీనింగ్ ఈస్ x = x + 5. ఇట్ మీన్స్ x + 5 అంటే అర్థం ఏంటమ్మా, x = x + 5. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఈ పర్టికులర్ షార్ట్ కట్ని బేస్ చేసుకొని మీరే నాకు చెప్పండి, I = I+2కి షార్ట్ కట్ ఫామ్ ఏంటి? వాట్ ఈస్ ద షార్ట్ కట్ ఫర్ I = I+2? చూడమ్మా, ఈ షార్ట్ కట్ చూడండి. ప్లస్ ఈక్వల్ టు x + 5 అంటే ఏం చెప్పానమ్మా, x = x + 5. మనకి ఇప్పుడు ఏం కావాలమ్మా, x = x + 2కి షార్ట్ కట్ కావాలి. x = x + 2కి షార్ట్ కట్ కావాలి అంటే ఇక్కడ మనం ఏం చెప్తావచ్చమ్మా, x = 2, x = 2. ఇక్కడ మనం x కాదు కదా, మనం వేరియబుల్ i అని తీసుకుంటున్నాం కదమ్మా. సో ఇక్కడ మనం ఏం రాయాలి, i + 2 అంటే మీ ప్రోగ్రాంలో ఎక్కడైనా మీకు ఇలా I + 2 అని కనిపించింది అనుకోండి. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? దాని మీనింగ్ ఏంటమ్మా, ఇట్ మీన్స్ I = I+2 అని అర్థం. నేను ఇక్కడ రాస్తాను మీకు తెలియడానికి. చూడండి, I + 2 ఎక్కడైనా మీకు ఇలా కనిపిస్తే ఇట్ మీన్స్, దీని మీనింగ్ ఏంటమ్మా, ఇట్ మీన్స్ I = I+2 అని అర్థం. ఓకే, సార్ రన్ చేసి చూద్దాం. మనకు అవుట్పుట్ అయితే అదే ఉంటుంది. ఇనీషియల్గా ఐ వాల్యూ 1, I+2 అంటే అర్థం ఏంటమ్మా, I = 2 అంటే 1 + 2 3, 3 + 2 5. జస్ట్ మీకు తెలుసుకోవడానికి చెప్పాను అంతే. అంటే ఎక్కడైనా మీకు ప్రోగ్రామింగ్లో ఇలా += అని కనిపిస్తే కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇట్ ఈస్ అ షార్ట్ కట్ ఫామ్ అమ్మ, అంతేను. సో I + 2 అంటే దాని అర్థం I = I+2 అని అర్థం, అంతే. ఓకే, సో ఇదేమి అంత సీరియస్గా మీరు తీసుకోవాల్సిన పని అయితే ఏం లేదు. జస్ట్ ఏదో మీకు చిన్న షార్ట్ కట్ నొటేషన్ తెలియాలని చెప్పాను. లీవ్ ఇట్. మీకు కష్టంగా ఉంటే వదిలేయండి, ఇదేమి అంత పెద్ద ఇష్యూ అయితే కాదు. సో నేను ప్రోగ్రామ్ షేర్ చేశాను, మీకు షార్ట్ కట్లో వేశాను, నేను మీకు చాట్ బాక్స్లో వేశానమ్మా, యాజ్ వెల్ యాజ్ మీ మెయిల్ కూడా అటాచ్ చేస్తాను. రైట్. సో నెక్స్ట్ ఇష్యూకి వస్తే, నెక్స్ట్ ఒక చిన్న హెడింగ్ తీసుకున్నాము. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అరేస్ అని చెప్పి ఒక చిన్న హెడింగ్ తీసుకోండి. ద టాపిక్ ఈస్ అరేస్.
ఏఆర్ఆర్ ఏవై యారే. ఏం లేదు, జనరల్‌గా మనకి ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకోవడం మనకు అలవాటయింది. లేదా వై అనే ఒక వేరియబుల్ తీసుకోవడం మనకు అలవాటయింది. ఎక్స్ అని, వై అని, జెడ్ అని మనం వేరియబుల్స్‌ని తీసుకుంటూ మనం ఎక్స్ అని, వై అని, జెడ్ అని వేరియబుల్స్‌ని తీసుకోవడం మనకు అలవాటయింది ప్రీవియస్ ప్రోగ్రామ్స్‌లో. బట్ ఒక వేరియబుల్‌లో మీరు అట్ ఏ టైమ్ ఎన్ని వాల్యూస్‌ని స్టోర్ చేయగలుగుతారమ్మా? ఒక వేరియబుల్‌లో అట్ ఏ టైమ్ యూ కెన్ స్టోర్ ఓన్లీ వన్ వాల్యూ. ఒక వాల్యూని మాత్రమే, అంటే ఎక్స్ ఈక్వల్ టు 10 లేదా ఎక్స్ ఈక్వల్ టు 20 లేదా ఎక్స్ ఈక్వల్ టు 30. అట్ ఏ టైమ్ యూ కెన్ స్టోర్ ఓన్లీ సింగిల్ వాల్యూ. ఒక వాల్యూని మాత్రమే స్టోర్ చేయగలరు. బట్ మై రిక్వైర్మెంట్ ఈస్ ఐ వాంట్ టు స్టోర్ ఎ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ వన్ వేరియబుల్. ఒక వేరియబుల్‌లో నేను మల్టిపుల్ వాల్యూస్‌ని స్టోర్ చేయాలి. సో 10 అని, 20 అని, 30 అని, 40 అని, 50 అని ఇలా మల్టిపుల్ వాల్యూస్‌ని ఒక వేరియబుల్‌లోనే స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇలా మీరు నెంబర్ ఆఫ్ వాల్యూస్‌ని ఒక వేరియబుల్‌లో స్టోర్ చేయాలి అనుకుంటే దెన్ ద వేరియబుల్ షుడ్ బి అరే వేరియబుల్. అప్పుడు మీకు ఆ వేరియబుల్ ఏమై ఉండాలమ్మా? ఆ వేరియబుల్ అనేది నార్మల్ వేరియబుల్ అయితే మీకు యాక్సెప్ట్ చేయదు. నార్మల్ వేరియబుల్ అట్ ఏ టైమ్ ఓన్లీ ఒక వాల్యూని మాత్రమే తీసుకోగలుగుతుంది. మీకు మల్టిపుల్ వాల్యూస్‌ని స్టోర్ చేయాలి అంటే మీ వేరియబుల్ ఎలాంటి వేరియబుల్ అయి ఉండాలి? అరే వేరియబుల్ అయి ఉండాలి. హౌ కెన్ యూ మేక్ ఇట్ యాస్ ఎ అరే వేరియబుల్? ఒక నార్మల్ వేరియబుల్‌ని మీరు అరే వేరియబుల్‌గా ఎలా కన్వర్ట్ చేస్తారు? వెరీ సింపుల్ అమ్మా, ఏం లేదు. మీ వేరియబుల్ పక్కన మీరు ఏదైతే ఎక్స్ అనే వేరియబుల్ తీసుకున్నారో మీ ఎక్స్ అనే వేరియబుల్ పక్కన స్క్వేర్ బ్రాకెట్స్, జస్ట్ యూ నీడ్ టు కీప్ ద స్క్వేర్ బ్రాకెట్స్. ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ పెడితే సరిపోతుంది. మీకు తెలియడానికి జస్ట్ ఇలా స్పేస్ ఇస్తున్నాను అంతే అమ్మా. సో ఈ ఎక్స్ పక్కన మీరు ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ పెడితే దాని అర్థం ఏంటమ్మా? ఎక్స్ ఈజ్ ఏ అరే వేరియబుల్. ఎక్స్ ఈజ్ ఏ అరే వేరియబుల్. అరే వేరియబుల్‌తో మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? The advantage is we can store the multiple values in the array variable. మరి ఇంటర్నల్‌గా మీకు ఎలా స్టోర్ అవుతుందండి ఈ వాల్యూస్? ఎలా స్టోర్ అవుతుందంటే ఎక్స్‌లో మీకు ఇంటర్నల్‌గా కొన్ని రూమ్స్ అనేవి కన్‌స్ట్రక్ట్ అవుతాయన్నమాట. ఎక్స్ లోపల, అంటే ఎక్స్ అనేది వేరియబుల్ కదా! మన ఎక్స్ అనే వేరియబుల్ లోపల కొన్ని రూమ్స్ అనేవి కన్‌స్ట్రక్ట్ అవుతాయి. రూమ్ నంబర్ 0, రూమ్ నంబర్ 1, రూమ్ నంబర్ 2, రూమ్ నంబర్ 3 ఇలా మీకు ఇంటర్నల్‌గా కొన్ని రూమ్స్ అనేవి కన్‌స్ట్రక్ట్ అవుతాయి. మీకు అర్థం కావాలని నేను రూమ్ నంబర్ 0, రూమ్ నంబర్ 1, రూమ్ నంబర్ 2, రూమ్ నంబర్ 3 అని చెప్తున్నాను. యాక్చువల్‌గా మన టెక్నికల్ లాంగ్వేజ్‌లో వీటిని ఇండెక్సెస్ అంటాము. వీటిని ఏమని పిలుస్తారు? ఇండెక్సెస్. సో మనకి ఇక్కడ ఎప్పుడు కూడా రూమ్ నంబర్ 0తోనే స్టార్ట్ అవుతుంది. అంటే ఇండెక్స్ నంబర్ 0తోనే స్టార్ట్ అవుతుంది ఇంటర్నల్‌గా లోపల. సో మీరు ఏదైతే ఈ 10, 20, 30, 40 అనే నంబర్స్‌ని స్టోర్ చేస్తున్నారో ఫస్ట్ ఈ 10 అనేది వెళ్ళి ఎక్కడ స్టోర్ అవుతుందమ్మా? ద 10 విల్ బి స్టోర్డ్ ఇన్ ద 0 ఇండెక్స్. రూమ్ నంబర్ 0లో స్టోర్ అవుతుంది. సో ఈ 20 సెకండ్ నంబర్ అనేది వెళ్ళి రూమ్ నంబర్ 1లో స్టోర్ అవుతుంది. థర్డ్ నంబర్ అనేది వెళ్ళి రూమ్ నంబర్ 2లో. సో ఈ ఫోర్త్ నంబర్ అనేది వెళ్ళి రూమ్ నంబర్ 3లో. ఇది వెళ్ళి రూమ్ నంబర్ 4లో. ఇలా మీకు వాల్యూస్ అనేవి స్టోర్ అవుతుంది ఇంటర్నల్‌గా. ఓకే. సో ప్రాక్టికల్లీ ఐ విల్ షో దట్. నేను దాన్ని ప్రాక్టికల్‌గా ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. సో అబ్జర్వ్ దిస్ ఎగ్జాంపుల్. యూ కెన్ టేక్ ఎనీ క్లాస్ నేమ్. మీకు నచ్చిన క్లాస్ నేమ్ తీసుకోండమ్మా. వాట్ ఈస్ ద నేమింగ్ కన్వెన్షన్ ఫర్ ద క్లాస్ నేమ్? నా క్లాస్ నేమ్‌కి నేమింగ్ కన్వెన్షన్ ఏంటి? ఎవరైనా చెప్పగలుగుతారా? మనం ప్రీవియస్‌గా చాలా సార్లు మాట్లాడుకున్నాం. క్లాస్ నేమ్ ఎప్పుడు మనకి దేనితో బిగిన్ అవ్వాలమ్మా? Start with after letter యాహ్! స్టార్ట్ విత్ and external అండ్ ఎవ్రీ ఇంటర్నల్ వర్డ్. ఎవ్రీ word. ఇంటర్నల్ వర్డ్ Internal word. షుడ్ బిగిన్స్ విత్ ఎ అప్పర్ కేస్. Uppercase. బిగినింగ్ క్యారెక్టర్ అప్పర్ కేస్‌లో ఉండాలి. ప్రతి ఇంటర్నల్ వర్డ్ కూడా మీకు అప్పర్ కేస్‌లో ఉండాలి. ఓకే. మీరు క్లాస్ నేమ్ ఏం తీసుకున్నా మీ ఇష్టమే. ఎగ్జాంపుల్‌గా నేను అరే ఎగ్జాంపుల్ 1 అని తీసుకున్నాను. సో రైట్ ఎ మెయిన్ మెథడ్. ఒక మెయిన్ మెథడ్ రాయండి. ఇది మెయిన్ మెథడ్ ఓపెనింగ్ బ్రాకెట్, మెయిన్ మెథడ్ క్లోజింగ్ బ్రాకెట్. సో హియర్ ఐమ్ టేకింగ్ ద వేరియబుల్ ఎక్స్. ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఇది అరే వేరియబుల్‌గా ఎప్పుడు తెలుస్తుందమ్మా? పక్కన మీరు స్క్వేర్ బ్రాకెట్ పెడితే దాని అర్థం ఏంటి? యెస్, ఇట్ ఈస్ ఎ అరే వేరియబుల్. వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ విత్ ద అరే వేరియబుల్? అరే వేరియబుల్‌లో మీరు మల్టిపుల్ వాల్యూస్‌ని స్టోర్ చేయగలుగుతారు. మీ ఇష్టం అమ్మా, ఎన్ని వాల్యూస్ అయినా స్టోర్ చేయొచ్చు. దేర్ ఈస్ నో లిమిట్. లిమిట్ అంటూ ఏం లేదు. 10, 20, 30, 40, 50 మీకు నచ్చిన నంబర్స్ అన్ని స్టోర్ చేయండి. వాటన్నిటిని కూడా ఇలా కర్లింగ్ బ్రాకెట్స్‌లో స్టోర్ చేయాల్సి ఉంటుంది. ఆ వాల్యూస్ అన్నిటిని కూడా మీరు కర్లింగ్ బ్రాకెట్స్‌లో పెట్టి స్టోర్ చేయాలి. సో ఎండింగ్ విత్ సెమీకోలన్. లాస్ట్‌లో సెమీకోలన్ ఇస్తారండి. ఇంటర్నల్‌గా మీకు ఎలా స్టోర్ అవుతుందని చెప్పానమ్మా? ఫస్ట్ నంబర్ అనేది వెళ్ళి రూమ్ నంబర్ 0లో స్టోర్ అవుతుంది. ఇది రూమ్ నంబర్ 1, ఇది రూమ్ నంబర్ 2, ఇది రూమ్ నంబర్ 3. సో మీకు ప్రూఫ్ చూపించాలనే ఉద్దేశంతో, మీకు ప్రూఫ్ చూపించాలని
నేనేం చేస్తున్నాను చూడమ్మా, సిస్అవుట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎక్స్ ఆఫ్ జీరోలో ఏముంది ప్రింట్ చేయమని చెప్తున్నాను. ఎక్స్ ఆఫ్ జీరో అంటే రూమ్ నెంబర్ జీరోలో మీకు ఏముంటుందమ్మా, వాట్ ఈస్ ద వాల్యూ ఇన్ దట్ జీరో ఇండెక్స్ 10 అనేది ఉంటుంది. సో 10 ప్రింట్ అవుతుందో లేదో చూద్దాం. ఎక్స్ ఆఫ్ 1 అంటే రూమ్ నెంబర్ 1లో ఇండెక్స్ నెంబర్ 1లో మీకు ఏం స్టోర్ అయి ఉంటుంది 20. అంటే ఇక్కడ మీకు 10 ప్రింట్ అవుతుందో లేదో చూద్దాం. ఇక్కడ 20 ప్రింట్ అవుతుందో లేదో చూద్దాం. ఇక్కడ 30 అనేది ప్రింట్ అవుతుందో లేదో ఒకసారి చూద్దాం. సో ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రోగ్రామ్ని రన్ చేద్దాం. కన్సోల్లో అవుట్పుట్ చూడమా, ఇనీషియల్గా మీకు ఎక్స్ ఆఫ్ జీరో అంటే ఏం ప్రింట్ అయింది, ద ఎక్స్ ఆఫ్ జీరో ఈస్ 10 అనేది ప్రింట్ అయింది. ఎక్స్ ఆఫ్ 1 20 అనేది ప్రింట్ అయిందమ్మా. ఇది ఎక్స్ ఆఫ్ 2 30 అనేది ప్రింట్ అయింది. సో నెక్స్ట్ 40 50 మీకు తెలియడానికి అంటే జస్ట్ నేను చెప్పింది కరెక్టా కాదా మీకు ప్రూఫ్ చూపిద్దామని నేను ఇలా జీరో ఇండెక్స్, ఇండెక్స్ 1, ఇండెక్స్ 2, ఇండెక్స్ 3, ఇండెక్స్ 4లో ఏమున్నాయనేది ఇక్కడ బాటంలో ప్రింట్ చేశాను. నెక్స్ట్ వాట్ అబౌట్ దిస్ ఎక్స్ డాట్ లెంత్. ఎక్స్ అంటే ఏంటమ్మా, ఇక్కడ మనకి ఎక్స్ ఈజ్ అవర్ అరే వేరియబుల్. ఎక్స్ అనేది ఇక్కడ మన అరే వేరియబుల్. సో ఎక్స్ డాట్ లెంత్ మన అరే వేరియబుల్ ఇచ్చి డాట్ లెంత్ అంటే ఏమవుతుందంటే ఇట్ విల్ కౌంట్ హౌ మెనీ వాల్యూస్ ఇన్ దట్ ఎక్స్. ఈ ఎక్స్లో టోటల్గా మీరు ఎన్ని వాల్యూస్ని స్టోర్ చేశారు, హౌ మెనీ వాల్యూస్ ఇన్సైడ్ దట్ ఎక్స్. ఈ ఎక్స్లో మనం ఎన్ని వాల్యూస్ అమ్మ స్టోర్ చేసాం, 1 2 3 4 5 టోటల్గా 5 వాల్యూస్. యూ కెన్ సీ దట్ కౌంట్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఎక్స్ డాట్ లెంత్ అనే కీవర్డ్ ద్వారా ఇక్కడ మనం టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఇన్ ద ఎక్స్లో ఎన్ని వాల్యూస్ స్టోర్ చేసాం మనం చూడొచ్చు. సో మీ యూజర్ ఫ్రెండ్లీనెస్ కోసం అంటే మీకు ఈజీగా అర్థం కావాలని నేను ఇక్కడ డబుల్ కొటేషన్లో ఒక స్ట్రింగ్ ఇచ్చాను. ఏమి ఇచ్చానమ్మా, లెంత్ ఆఫ్ అరే ఈజ్. మీరు కూడా ఇదే రాయాలి ఇలానే రాయాలని ఏం లేదమ్మా, మీ ఇష్టం. మీ యూజర్ ఫ్రెండ్లీనెస్ కోసం మీరు ఏదైనా రాసుకోండి. డబుల్ కొటేషన్లో రాసేది మన ఇష్టం అమ్మ. ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఏం రాసాను చూడండి, డబుల్ కొటేషన్లో మనం రాసింది బాటంలో ప్రింట్ అయింది లెంత్ ఆఫ్ అరే ఈజ్ అని చెప్పి. సో ప్రజెంట్ లెంత్ ఎంతమ్మా, 5 అనే లెంత్ ప్రింట్ అయింది. వాట్ అబౌట్ దిస్ ప్లస్, ఈ మధ్యలో ప్లస్ ఏంటమ్మా, ప్లస్ ఈజ్ ద కంకాటినేషన్ ఆపరేటర్. ఏ రెండింటిని కంకాటినేట్ చేస్తుంది, ఇట్ ఈస్ కంకాటినేటింగ్ న్యూమరిక్ వాల్యూ విత్ స్ట్రింగ్ వాల్యూ. ఒక స్ట్రింగ్ని ఒక న్యూమరిక్తో కంకాటినేట్ చేయడానికి ఈ ప్లస్ అనేది వాడుతూ ఉంటాము, రైట్. అండ్ కొంతమంది డబుల్ కొటేషన్ ఇలా ఇస్తారు, లోపల ఇలా గ్యాప్ ఇవ్వరమ్మా. గ్యాప్ ఇవ్వకపోతే మీకు అవుట్పుట్ ఎలా ప్రింట్ అవుతుందో చూపిస్తాను చూడండి. ఇక్కడ లెంత్ ఆఫ్ అరే ఈజ్ అని చెప్పి ఈజ్కి 5కి మధ్యలో ఏమైనా గ్యాప్ ఉందమ్మా, ఈజ్కి 5కి మధ్యలో ఏం గ్యాప్ లేదు. ఇలా గ్యాప్ రాలేదని ఈ ప్లస్కి ముందర వెనకాతల ఇలా స్పేసెస్ ఇస్తారు. దీనివల్ల మీకు ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అంటే ఏం ఎఫెక్ట్ అవ్వదమ్మా చూడండి. సో ఈ ప్లస్కి ముందర తర్వాత మీరు ఎలాంటి గ్యాప్ ఇచ్చినా కూడా అది మీకు బాటంలో ఏమీ ఎఫెక్ట్ కాదు, మీ అవుట్పుట్లో ఏమీ ఎఫెక్ట్ కాదు. సో మీకు అవుట్పుట్లో ఎఫెక్ట్ అవ్వాలి అంటే మీరు ఎక్కడ స్పేసెస్ మెయింటైన్ చేయాలి, విత్ ఇన్ ద డబుల్ కొటేషన్స్. ఈ డబుల్ కొటేషన్ లోపల ఈస్ తర్వాత మనం ఇక్కడ స్పేసెస్ ఏమైనా మెయింటైన్ చేస్తాం. మీరు డబుల్ కొటేషన్లో ఏం చేస్తే యాజ్ ఇట్ ఈస్గా అది మీకు బాటంలో ఎఫెక్ట్ అవుతుంది. ఇట్ విల్ బి ఎఫెక్టెడ్ ఇన్ ద అవుట్పుట్, మీ అవుట్పుట్లో ఎఫెక్ట్ అవుతుంది. సో విత్ ఇన్ ద డబుల్ కొటేషన్ మనం ఈస్ తర్వాత స్పేస్ మెయింటైన్ చేస్తున్నాం. సో రన్ చేసి చూద్దాం. రన్ చేసి చూస్తే మీకు ద లెంత్ ఆఫ్ అరే ఈజ్ అని చెప్పి మీకు 5 అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. క్లియర్ అమ్మా, గాట్ ఇట్. సో చూడండి ఇక్కడ లెంత్ ఆఫ్ అరే ఈజ్ అని చెప్పి మీకు ప్రింట్ అవుతుంది. సో ఐఎమ్ షేరింగ్ ద ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ మీకు షేర్ చేస్తున్నా. అండ్ హెడ్డింగ్ ఏం తీసుకుంటారమ్మా, అరేస్ అని చెప్పి ఒక చిన్న హెడ్డింగ్ తీసుకోండి. సార్ ఫర్ లూప్ థియరీ చెప్పలేదు సార్. ఫర్ లూప్ ఒక చెప్తాను ఒక నిమిషం. ఎవరైనా ఫర్ లూప్ కోసం ఏమైనా రాయాలనుకుంటే చిన్న నోట్స్ రాసుకోండి. ఏం రాస్తారు ఫర్ లూప్ కోసం, ఇఫ్ యూ వాంట్ టు రిపీట్ ఎ టాస్క్ ఫర్ a fixed number of times, if you want to repeat a task for a fixed number of times, then better go with a for loop. అర్థమైందమ్మా, if you want to repeat a task for a fixed number of times, then better go with a for loop. క్లియర్ అమ్మా, రైట్. సో ఇప్పుడు అరేస్ కోసం ఒక చిన్న నోట్స్ చెప్తా, రాసుకోండి. అరేస్ కోసం ఏం రాస్తారంటే అరేస్ అని హెడ్డింగ్ తీసుకోండి. array variable is used to store the multiple values.
store the multiple values. Array variable is used to store the multiple values. అంటే అర్థం ఏంటమ్మా, ఒక అరే వేరియబుల్లో మీరు మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేయొచ్చు. మీరు దాన్ని రివర్స్లో రాసుకున్నా మీ ఇష్టం. వీ కెన్ స్టోర్ ఎ మల్టిపుల్ వాల్యూస్ ఇంటూ ఎ సింగిల్ అరే వేరియబుల్. వీ కెన్ స్టోర్ ఎ మల్టిపుల్ వాల్యూస్ ఇంటూ సింగిల్ అరే వేరియబుల్. అంటే ఒక అరే వేరియబుల్లో మీరు ఎన్ని వాల్యూస్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. యువర్ విష్, రైట్. అయితే అరే ఇండెక్స్ ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా? ఆల్వేస్ ద అరే ఇండెక్స్ ఈస్ బిగినింగ్ విత్ 0. ఆ విషయం మాత్రం మీరు మర్చిపోవద్దు. సో నోట్ అని చెప్పి రాసుకోండి. ఆల్వేస్ ద అరే ఇండెక్స్ ఈస్ బిగినింగ్ విత్ 0. ఆల్వేస్ ద అరే ఇండెక్స్ ఈస్ బిగినింగ్ విత్ 0. మా అరేకి సంబంధించి ఎగ్జాంపుల్ మీకు చాట్ బాక్స్లో వేసాను. ఒకసారి చాట్ బాక్స్ ఓపెన్ చేయండి. సేవ్ ద ప్రోగ్రామ్ సేవ్ చేసి పెట్టుకోండి. అయితే ఇంకా దీని కంటిన్యూషన్ ఉందమ్మా. దీని కంటిన్యూషన్ మనం రేపు చూద్దాం. సో ఈ అరేస్లో మనం ఫర్ లూప్ యూస్ చేసి మన ప్రోగ్రామ్ తాలూకా లెంత్ తగ్గించుకోవచ్చు. వీ కెన్ రెడ్యూస్ ద లెంత్ ఆఫ్ ద ప్రోగ్రామ్. అంటే ఇలా మీరు ఈ x0 అని, x1 అని, x2 అని, x3 అని ఇవ్వడానికి బదులుగా ఇక్కడ మీరు ఓన్లీ సింగిల్ స్టేట్మెంట్ రాయొచ్చు. యూ కెన్ రైట్ ఏ సింగిల్ స్టేట్మెంట్ విత్ యూజింగ్ ఫర్ లూప్. ఫర్ లూప్ యూస్ చేసి ఇక్కడ మనం ఒకే ఒక స్టేట్మెంట్తో ప్రోగ్రామ్ రాయొచ్చు. అంటే వీ కెన్ రెడ్యూస్ ద ప్రోగ్రామ్ సైజ్. ప్రోగ్రామ్ తాలూకా సైజుని మనం తగ్గించుకోవచ్చు. సో అవన్నీ కూడా మనం రేపటి క్లాస్లో చూద్దాం. బట్ బిఫోర్ దట్ యూ షుడ్ పర్ఫెక్ట్ విత్ యువర్ ఫర్ లూప్ అండ్ యూ షుడ్ పర్ఫెక్ట్ విత్ యువర్ అరేస్. ఈరోజు మనం చెప్పిన ప్రోగ్రామ్ ఇంట్లో ట్రై చేయండి. అండ్ ఎవరికైనా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయమ్మా? ఎనీవన్ హ్యావ్ ఎనీ ఇష్యూస్? ఎనీవే 10:40 క్లాస్లోకి రండి. మీకు ఏమైనా ప్రోగ్రామ్స్, ప్రీవియస్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఎర్రర్స్ ఉంటే 10:40 క్లాస్లోకి రండి. సో లేదా 1 minute మీరు ఏమైనా నాతో మాట్లాడాలంటే ఇలాగ మాకు 1 minute టైం ఉందమ్మా. ఇంకా ఈ 1 minute ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు డిస్కస్ ఎనీథింగ్. ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉందమ్మా? ఓకే, రైట్. సో అయితే ఈ రోజుకి ఇది ఇలా క్లోజ్ చేద్దాం. సో ఎవరికైనా ఏమైనా ఎర్రర్స్ ఉన్నా, ఎవరికైనా డౌట్స్ ఉన్నా, సో ప్లీజ్ అటెండ్ ద 10:40 సెషన్ అటెండ్ అవ్వండి. ఐ విల్ రెక్టిఫై యువర్ ఇష్యూస్. ఓకే అమ్మా, ఫర్ టుడే ఐఎమ్ క్లోజింగ్. Thank you, sir. Right, please attend the 10:40 session.